ఇక్కడ స్వామివారి కళ్యాణం చేస్తారు స్వామి. ఇది ఇప్పుడు రేపు 4 రోజులు ఇక్కడ 11 రోజులు కళ్యాణం చేస్తారండి. ఆ 11 రోజుల కళ్యాణం ఒక్కొక్క రోజు మొదటి రోజు ఊళ్ళో ఉండేవాళ్ళు వ్యాపారస్తులందరూ చేస్తారు. ఆ తర్వాత ఒక 5 రోజులేమో ఈ ఊళ్ళో ఉండే కులాల వారీగా కులాలు ఏంటి ఎందుకను నాయర్ 63 नायनमार और अय्यर मोलियार सेटियार यादवाल వన్య కుల సత్రియర్ మన్య కులార్ 7 days వాళ్ళందరూ కలిపి 7 రోజులు చేస్తారు స్వామి. ఇలా మొత్తం ఇక్కడ 11 రోజులు ఇక్కడ స్వామివారికి సిరి కళ్యాణం చేస్తారు, స్వామివారి యొక్క ఉత్సవం చేస్తారండి. ఇప్పుడు అన్నీ ఆ ప్రిపరేషన్ జరుగుతున్నాయి. అనుకోకుండా ఈ టైంలో మేము ముందరం ఇక్కడ వచ్చాము. ఇది స్వామివారికి యొక్క ప్రత్యేకమైన ఆసనం. స్వామి చెప్పాలంటే దీన్ని కూర్మాసనం అంటారు స్వామి. కూర్మం చూడండి, కూర్మం యొక్క కాళ్ళు ఇగో ఇలా వచ్చేస్తే కూర్మం యొక్క ఇది వెనకాల కాలు ఇదేమో కుడివైపు చెయ్యి, ఇదేమో ఎడమ వైపు చెయ్యి. ఇదే కూర్మ మోహన్ స్వామి. ఇటువంటి పద్ధతులు ఇటువంటి శిల్పకళలు కానీ మన ప్రస్తుతం మనం చూడలేము స్వామి. అంటే మీరందరూ చూసి ఆనందిస్తారని ఈ వీడియో తీస్తున్నాను స్వామి. అంచేత మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఈ ఊళ్ళో ఈ దేవుడికి ఇంత వైభవంగా ఇంత గొప్పగా అంటే నిర్మాణం చేసి ఉన్నటువంటి మన వాళ్ళు ఆ పండుగ వస్తే దేవుడి కళ్యాణం వస్తే అప్పుడప్పుడు అన్నీ ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా చక్కగా 360 రోజులుగా చక్కటి శిల్పాలతో చేసినటువంటి ఈ యొక్క మండపం చూడడం కూడా మనకు అదృష్టం, ఒక భాగ్యం అనుకుంటున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. తిరుకలుకుండ్రం దివ్యక్షేత్రం ఆస్థాన మండపం కలల వేదిక శిల్పకళా తోరణాల మధ్య కళా ప్రదర్శనలు వేదగిరీశ్వరుని కొండపై పవిత్ర గద్దల మనస్సు శాంతిగా ఉందలి అంతే దేవుని స్మరణ చాలా ముఖ్యం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.